పెద్ద యాక్సిడెంట్ అయింది. ఇగో మొత్తం అసలు షేప్ అవుట్, డ్రైవర్ అయితే అవుటే అయిపోవచ్చు. దీన్ని చూసి చాలా మందికి ఎంత ఇష్టం ఉంటుందో ఇక అది నేను చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వోల్వో నడపాలని చాలా మందికి డ్రీము, అదొక కళ. అంత హైట్ వేసారంటే మామూలు విషయం కాదు. చూడండి ఎంత హైట్ అంటే అంత హైట్ లేపిండు. అది కరెంట్ తీగలు తగులుతేట్టుంది ఈ లగేజ్కి. అట్లా నేనే బస్సు నడపదు అంటే ఓనర్లు ఏమన్నా అనుకుంటారు అని చెప్పి పైలట్లను కూడా నేను బస్సు అడగలేదు ఇంతవరకు. కరివేపాకు చూడండి ఎట్లా వేసిండో రోడ్డు మీద, ఆ ఘోరం. ఫ్రెష్ అని ఇదే అమ్ముతారు ఇక తీసుకొచ్చి. ఇదంతా మళ్ళీ మన చెన్నైలకు మనం తినే ఫుడ్. ఇదంతా చెన్నైలో చూడండి, ఇక్కడ మార్కెట్ దగ్గర మరీ డివైడర్ మీద పడుకున్నారండి. ఆ డివైడర్ మత్తుల నిద్ర మత్తుల అటో ఇటో డొల్లితే ఇంకే అంతే సంగతులు. ఇది చాలా టూ మచ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వర్షం వచ్చి ఎక్కడికక్కడ నీళ్ళు ఆగిపోయినాయి. వర్షం మధ్యాహ్నం కూడా ఫుల్ కొట్టింది. చూడండి ఇక్కడనే స్ట్రీట్ ఫుడ్, ఆ బురదలనే వంట, అంతా తప్పదు ఇక. మరి చెన్నై అంటే అట్లుంటుంది. ఇక్కడ చట్నీ కూడా వేసుకుంటుండు, చాలా బాగుంది. అంతే అట్లా ఎగిరేస్తాడు, వేడి వేడిగా తినేసేయచ్చు టేస్టీగా. చాలా రోజుల తర్వాత డార్లింగ్ మీట్ అయింది. ఒక 1 year అయిందా? 1 year దాటింది. చాలా రోజులకు కాంచి అడగంగా ఆయన నేను దొరికినప్పుడు ఆయన ఇవ్వలే, ఆయన దొరికినప్పుడు నేను ఇవ్వలేదు. లేట్ అయిపోయింది. లేకపోతే ఈ వ్లాగ్ అనేది చాలా ముందు వచ్చేది, లేట్ అయిపోయింది. ట్రావెల్స్ పెట్టి ఎన్ని సంవత్సరాలు మనకు అప్రాక్సిమేట్లీ తెలియదు. కాకపోతే మాత్రం వీళ్ళు ఒకటే బ్రాండ్ కలరు, ఇదే కలర్ వాడుతారు. అది మల్టీ కానీ, హైటెక్ కానీ, లైలాండ్ కానీ, ఏదైనా కానీ, చిన్న బండి కాంచి మొదలు పెడితే పెద్ద బండి వరకు కూడా ఇదే కలరు, ఇదే మొత్తం. సత్యభామ కాలేజ్ అని చెన్నైలో తోప్ కాలేజ్ ఇది. దీన్ని మించింది లేదు ఇక్కడ. ఇక్కడ కూడా మనకు పికప్ పాయింట్ ఉండే, ఇప్పుడే పిక్ చేసుకున్నాడు మన హెల్పర్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మన వోల్వో లవర్స్ అందరికి నమస్తే. ఈరోజు రైడ్ వచ్చేసి చెన్నై టు హైదరాబాద్ రైడ్ చేస్తున్నా. ట్రావెల్స్ పేరు వచ్చేసి వేమూరి కావేరి వోల్వో మల్టెక్సల్ 9600S. చాలా రోజుల తర్వాత మనం కావేరిలో రైడ్ చేయబోతున్నాము. అంతకుముందుకు హైటెక్లో రైడ్ చేశాము, హైదరాబాద్ టు కందుకూరు వేసాము. ఈరోజు స్పెషల్ రైడ్ ఇది, చెన్నై టు హైదరాబాద్. చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. మీరు మాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కొత్తగా చూసిన వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వోల్వో బస్సుల గురించి స్పెషల్ ఛానల్ అంటే మనదనే చెప్పుకోవచ్చు. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. చలో లెట్స్ గో. లేట్ చేయకుండా మన పైలట్లు ఉన్నారు మనతోని. అలాగే బండి మైలేజ్ ఎంత వస్తుంది, అసలు బండిలో ఫ్యూల్ ట్యాంక్ ఎంత, ఈరోజు టికెట్ ప్రైస్ ఎంత ఉంది, అలాగే బండి ఫుల్లా అన్ఫుల్లా, మన పైలట్లు ఎన్ని సంవత్సరాలు నేను చేస్తారు, పూర్తిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫుల్ స్లీపర్ వెహికల్, లేటెస్ట్ వెహికల్ ఇది. 2 months ఏమో 1.5 months ఏమో అయిందని చెప్పిండు. పూర్తిగా డీటెయిల్గా కనుక్కుందాము అన్నతోని. 2 పైలట్లు ఉన్నారు, ఒక హెల్పర్ ఉంటాడు, తెలుసు కదా, ఎన్నో వీడియోల్లో కూడా చెప్పాను నేను. మన బండి ఇప్పుడే పూర్తిగా నీట్గా రెడీ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే చాలా ట్రావెల్స్ వాళ్ళు కొత్త బస్సులు తెచ్చినప్పుడల్లా కలర్ మారుస్తూ ఉంటారు. వీళ్ళు వేమూరి కావేరి ఒకటే బ్రాండ్, ఇదే కలరు. చాలా బాగుంటుంది బ్రాండింగ్. వాళ్ళు అసలు సంస్థ పుట్టిన కాంచి నుంచి మొదలు పెడితే సచ్చేంత వరకు కూడా ఇదే కలర్ వాడుతారు. వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరోనా టైంలో కూడా వీళ్ళు బస్సులు నడిపించారు. చాలా బాగుంటుంది వీళ్ళ సర్వీస్, నేను చెప్పనక్కర్లేదు. మన బండి వచ్చేసి చెన్నైలో సిరిసిరి పార్కింగ్ లో ఉన్నాము ప్రజెంట్. ఇక్కడ వేరే వెహికల్స్ ఏం లేవు, ఒకటే వెహికల్ ఉన్నది వీళ్ళది. చాలా బాగుంది. పార్కింగ్ ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చూడండి చుట్టూరా మన ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ చెన్నైలో ఐటీ కంపెనీలు ఉండేదంటే ఎక్కువ సిరిసిరినే. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి, పర్వాలేదు. ఇక్కడ సిరిసిరి దగ్గర మన బండి పార్కింగ్ చేసాము. మన వెహికల్ నెంబర్ వచ్చేసి OD18P2299. చాలా బాగుంది. 2299 ఫ్యాన్సీ నెంబర్ అని చెప్పుకోవచ్చు. అలాగే పైన చూస్తున్నారు కదా, శ్రీ వల్లూరమ్మ తల్లి అని ప్రతి ఒక్క వెహికల్ మీద ఆ పేరుతోని రాసి ఉంటుంది, అమ్మవారి పేరు. అలాగే వేమూరి కావేరి అని చూస్తున్నారు కదా, బ్రాండ్ ఒకటే కలర్తోనే ఉంటుంది. ఎక్కడ ఏ వెహికల్కైనా, చిన్న నుంచి పెద్ద వెహికల్ వరకు. WWV కావేరి బస్ కమ్ అని వాళ్ళ వెబ్సైట్ పేరు కూడా ఉన్నది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉమెన్ సేఫ్టీ, ఏసీ, వైఫై, CCTV, ఛార్జింగ్ పాయింట్, లైవ్ ట్రాకింగ్. ఈ బస్కు లైవ్ ట్రాకింగ్ కూడా ఉందట. మన పైలట్ ఇప్పుడే బండి తీసిండు, పక్కకు పెట్టని చెప్పిన. ఎందుకంటే బండి క్లీన్ చేసినాం కాబట్టి కింద వాటర్ అనేటివి చాలా బాలేవు. వాటర్ మొత్తం అయిపోయింది, బురద ఉన్నది. కొంచెం పక్కకు పెట్టి మనం పూర్తిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం అని చెప్తే మన వెహికల్ తీస్తుండు ఇప్పుడే మన పైలట్. పైన వస్తుంది కదా నేమ్ బోర్డు, చాలా బాగుంది. వెల్కమ్ టు వి కావేరి ట్రావెల్స్ అంట. మన రియాజ్ భాయ్ పైలట్ ఇప్పుడే బండి కూడా పక్కకు తీశారు, చూస్తారు కదా. అంతకుముందుకు అంతా బురదుండే, ఎందుకంటే బండి మొత్తం వాషింగ్ చేసిండు కదా హెల్పరు, దానివల్ల కింద మొత్తం బురదుండే. అయినా ఆల్మోస్ట్ వర్షం స్టార్ట్ అయిపోయింది, రైను. చూద్దాం ఎంత లెక్క ఉంటుందో, ఎక్కడి వరకు ఉంటుందో మనకైతే అప్రాక్సిమేట్లీ తెలియదు. నైట్ ఆల్రెడీ నేను ఎంటీకి వచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా హైదరాబాద్లోనే స్టార్ట్ అయింది ఫుల్ వర్షం.
అక్కడి నుంచే నేను అనుకున్న ఆల్రెడీ అబ్బా రేపటి నుంచి కూడా ఇట్నే ఉంటుంది అనుకున్నా. ఆల్రెడీ హైదరాబాద్లో గచ్చిబౌలిలో మీరు విజువల్స్ చూడవచ్చు. ఒక చిన్న షాట్ ఉంది నా దగ్గర, చూపెడతా చూడండి. ఇగో ఇట్లా ఆల్రెడీ కార్లు కూడా మునుగుతున్నాయి ఇప్పుడున్న సీజన్లో. ఇప్పుడు ఇట్లుందంటే మరి హైదరాబాద్ పోయేసరికి వర్షం ఉంటుందా ఉండదా మనకైతే తెలియదు. మన పైలట్లు మనతో ఉన్నారు. రియాజ్ బాయి, ఇగో అన్న పేరు వచ్చేసి ముజ్జుబాయి. యాక్చువల్ చెప్పాలంటే అన్న కొత్తగా పరిచయం మన ముజ్జుబాయి. నేను మామ అంట లేకపోతే డార్లింగ్ అంట. రైడ్ స్టార్ట్ చేసిందే మనం రియాజ్ డార్లింగ్తోని. ఫస్ట్ రైడ్ వచ్చేసి మన ఛానల్ ఉంటుంది చూడండి, మీరు ఎప్పుడన్నా చూడకుంటే పాత ఓల్డ్ వీడియో ఉంటుంది. హైదరాబాద్ టు నెల్లూరు పెట్టాను. 96,000 మంది చూసారు మన డార్లింగ్ది. అప్పట్లోనే తోపు మామ చెప్పాలంటే. మనోడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, వీళ్ళ పూర్తిగా డీటెయిల్గా వీళ్ళకి సర్టిఫికెట్లు ఉన్నాయా లోవా. ఎందుకంటే 9600 నడపాలంటే ఇప్పుడు సి రూల్ అనమాట, కంపెనీ ఒప్పుకోదు. వోల్వో సర్టిఫికెట్ ఉంటేనే వీళ్ళను అలౌట్ చేస్తారు కంపెనీలో, లేకపోతే అలౌట్ చేయరు. ఒకసారి కనుక్కుందాం. హాయ్ డార్లింగ్ చెప్పండి. పాపం చాలా రోజుల కాంచి అడిగిండు, నేనే మిస్ చేసిన. 3-4 ట్రిప్పుల కాంచి ఫోన్ చేసిండు, నాకు వీలు కాలేదు. అక్కడ మధ్యన ఒకసారి ఎల్వీపులో వెళ్ళడం జరిగింది భీమవరం, నెక్స్ట్ వచ్చేసి వీర బ్రహ్మేంద్ర మఠం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక లాస్ట్కు మన డార్లింగ్కే చెప్పిన. లాస్ట్కి ఏమన్నాడంటే ఒకటే చెప్పిండు, ఈసారి రాకుంటే మాత్రం ఫోన్ చేయనని చెప్పిండు. డైరెక్ట్ ఓపెనే చెప్పిండు. సరే సారీ డార్లింగ్, ఫీల్ కాకు, 100% వస్తా అని చెప్పిన. థ్యాంక్ యూ. ఇంకా మరి చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇలా? నేను ట్రావెల్స్ ఫీల్డ్కి వచ్చేసి 15 years అయింది. ఓకే. ఓలో వచ్చేసి 5 years నుంచి డ్రైవ్ చేస్తాను. ఓకే, ఓలో వచ్చేసి 5 years నుంచి చేస్తుండు మన డార్లింగ్. మన ముజ్జుబాయ్ నువ్వు? నేను 8 years నుంచి చేస్తాను. ఓకే, 8 years నుంచి చేస్తున్నట మన ముజ్జుబాయి. ఇది వీళ్ళు యాక్చువల్ చెప్పాలంటే బెస్ట్ ఫ్రెండ్స్, హెల్పర్ కూడా వీళ్ళకి అష్టే. వీళ్ళు ముగ్గురు ఇక పార్ట్నర్లో మరి అర్థం కాదు, నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. బ్రదర్స్ అట వీళ్ళు ముగ్గురు, సేమ్ క్యాస్ట్. మనోని పేరు రియాజు, ముజ్జుబాయ్, అవతల హెల్పర్ పేరు వచ్చేసి కాదరు. ఓకే, ఓల్వో సర్టిఫికెట్లు ఉన్నాయి ఇద్దరికి? ఉన్నాయి. ఓకే, మన బండి మైలేజ్ ఎంత ఇస్తుంది డార్లింగ్? మంది 3.5 పక్కా వస్తుంది. ఓకే, 3.6 3.7 అట్లా 3.7 లోపు వస్తుంది మ్యాక్సిమం. ఓకే, గుడ్ సూపర్ తీసుకొస్తున్నావు. కొంతమంది నేను అడిగితే 4 కూడా వస్తుందని చెప్పారు. ఇక అది వాళ్ళు మనకి సిటీలో, ఇక్కడ చెన్నైలో సిటీలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మనం ఇక్కడ సిటీ 7 o'clock ఇక్కడ సిరిసిలో స్టార్ట్ అయితే మనం చెన్నై సిటీ దాటడానికి 10 అవుతుంది. అబ్బో, అంత లేట్ అయిపోయింది. దానివల్ల మైలేజ్ అనేది ఎక్కువ తీసుకెళ్ళాలి. అది ఆయిల్ తాగేస్తుంది. ఇంకా సిటీలో ఆడ మేము వెళ్ళలేక కదులుతాయి వెహికల్స్. ఇంకా టాప్ రోడ్స్ అయితే బాగా వస్తుంది, ఇంకా 4 వరకు రావచ్చు మైలేజ్. ఓకే, అట్లయితే టాప్ టు టాప్ ఇప్పుడు అదే భువనేశ్వర్ అయినా అట్లయితే మెయిన్ రోడ్ కొడతాం కాబట్టి 4 కూడా తీసుకురావచ్చు అట. ఇప్పుడు సిటీలో కూడా హైదరాబాద్లో కూడా ట్రాఫిక్. అవునులే, మార్నింగ్ హైదరాబాద్లో కూడా పికప్ చేసుకుంటారు కదా మీరు. మళ్ళీ మన బండి వయా ఇప్పుడు చెన్నై నుంచి మన బస్సు పికప్ అనే రాదు, మార్నింగ్ డ్రాపింగ్కి డైరెక్ట్ మన బస్సే వెళ్తుంది. ఓకే, మేమే డ్రాప్ చేసుకుంటాం, పూర్తిగా సిటీలోకి వెళ్ళి డ్రాప్ చేస్తారు. గుడ్ సూపర్. యంగ్ టైగర్లు ఇద్దరు. మన డార్లింగ్ ఇంకా పెళ్లి కూడా కాలేదు. డార్లింగ్ ఈ మహేష్ బాబు లెక్క ఉంటాడని లాస్ట్ వీడియోలో చెప్పిన. ఇప్పుడు కూడా అట్నే ఉంటాడు, ఎప్పటికైనా అట్నే ఉంటాడు. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. పైలట్స్ ఎవరైనా మంచి పొలైట్గా ఉంటారు, ఓల్వో పైలట్స్. ఎందుకంటే బస్సు 2.5 కోట్లు దగ్గర బస్ కాస్టే ఉండగా పైలట్లు కూడా అంత పొలైట్గా ఉంటేనే ట్రావెల్స్ అనేది మంచిగా నీట్గా నడుస్తుంది. ఎందుకంటే ప్యాసింజర్ కూడా గౌరవం ఇవ్వాలి మనం. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ పైలట్లది. పైలట్ యాక్చువల్లీ బాగున్నాడంటే బస్సు మొత్తం బాగున్నట్టే. పైలటే బాగాలేడంటే బస్సు అనేది బాగుండదు. అది ఏమంటారు కదా, నోరు బాగుంటే ఊరంతా మంచి అంటారు. దట్ ఈస్ కరెక్ట్. 42 beds ఉన్నాయి మొత్తం. 15 meter వెహికల్ ఇది. ఓకే, ఇంకా డిన్నర్ బ్రేక్ ఎక్కడ మనది? మనకి వెళ్ళేటప్పుడు డిన్నర్ బ్రేక్ ఏం లేదు. డిన్నర్ బ్రేక్ ఏం లేదు. ఇక్కడ నుంచి 7 o'clock స్టార్ట్ అవుతాం కాబట్టి మిడిల్ అవర్స్కి డిన్నర్ బ్రేక్ ఏం లేదు. ఓకే, ఓన్లీ వాష్రూమ్స్ వరకే ఆపుతాం. ఓకే, నాన్ స్టాప్ బాధేయటం. ఇక స్నాక్స్ ఏమన్నా అక్కడ టాయిలెట్స్ బ్రేక్ దగ్గర ఆపినప్పుడు స్నాక్స్ ఏమైనా వాష్రూమ్స్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, అక్కడ చూసుకోవచ్చు. ఇక అంతకు మించి ఏం లేదు. ఇక ఓకే, లెట్స్ గో. లోపలికి వెళ్ళి ఒకసారి విజిట్ చేద్దాం. డార్లింగ్ మరి టికెట్ ప్రైస్ ఎంత ఉంది ఈరోజు? టికెట్ ప్రైస్ అంటే ఇప్పుడు వీకెండ్ కాబట్టి కొంచెం 1200 అట్లా ఉంటాయి. మామూలు రెగ్యులర్గా అయితే 1400 అట్లా ఉంటుంది. ఫ్లోటింగ్ని బట్టి రేట్లు పెరగడం తగ్గడం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంచెం అన్ సీజన్లో అయినా కాబట్టి 1000 రూపాయలు ఈరోజు 1000 రూపాయలు. నేను ఇప్పుడు చాలా ట్రావెల్స్లలో రైడ్ చేసిన. ఇప్పుడున్న సీజన్లో అయితే బస్సులు అనేవి ఫుల్ కావట్లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే మన బస్సు అయితే నైట్ ఫుల్ అయిపోయింది. మన బస్సు ఎప్పుడు ఫుల్ ఉంటుంది. మన బస్సు ఎప్పుడు ఫుల్ ఉంటుందా? అంటే రేట్స్ అనేది చూసి పెడతారు కాబట్టి. మన బండి న్యూ వెహికల్ కాబట్టి కొత్త బండి. నెక్స్ట్ వచ్చేసి మన రెడ్ బస్లో మన రేటింగ్ బాగుంది. అవునా? 660 అంటే ట్రిప్స్కి మ్యాక్సిమం 85 to
90% ఆన్ టైం ఉంది మన బండి. అబ్బా అది ఆన్ టైం ఉంది కాబట్టి మన బండి బుక్ చేసుకుంటారు మ్యాక్సిమం. ఓకే, సూపర్. అయితే రేటింగ్ మంచిగా ఉంది కాబట్టి రెగ్యులర్గా మన వెహికల్ అనేది ఫుల్ అయిపోతుంది, అన్ సీజన్ అయినా. కాకపోతే రేట్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే 1200లో హైదరాబాద్ టు చెన్నై టు హైదరాబాద్ పోతారంటే చాలా చెప్పుకోదగ్గ. ఈరోజు 1000 ఉంది అంటే ఇంకా అది ఇంకా మీ ఆపర్చునిటీ చాలా బాగుంది. మన వేమూరి కావేరీలో 9600లో మీకు 1000 రూపాయలకే హైదరాబాద్ టు చెన్నై టు హైదరాబాద్ తీసుకొస్తారంటే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. చూద్దాం, లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి వీళ్ళ బెడ్లు, బెడ్షీట్లు, కాటన్లు, పిల్లోలు అసలు ఏం వాడతారో పూర్తిగా డీటెయిల్గా మెన్షన్ చేద్దాం మనము. రైట్ డార్లింగ్, ఓకేనా? బండి చూస్తారు కదా, పూర్తిగా నీట్గా రెడీ అయిపోయింది. మన హెల్పర్ మంచిగా నీట్గా చేశాడు, మంచి లుకింగ్ కనపడుతుంది. బస్సు కొత్త వెహికల్ లెక్క కనపడుతుంది కదా, ఎందుకంటే బండి తెచ్చి 2 months అవుతుందట. కొత్త వెహికల్ కాబట్టి చాలా నీట్గా లుకింగ్ కొడుతుంది, బాగుంది. నైట్ టైం ఓల్వోలు మస్తు కనపడతాయి. ఓలో హారన్ అయినా ఏదైనా బాగుంటుంది, బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఓలో 9600 మించింది లేదు. నేమ్ చూడండి బండి మీద, వేమూరి కావేరి మూవింగ్ మైండ్స్ డైలీ ఎర్నింగ్ డ్రీమ్స్ అని పేరు ఉంది. అలాగే వేమూరి కావేరీలో లోగో అన్నమాట ఇది, అలా ఈగల్తో ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది వీళ్ళ లోగో కూడా, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. లోగో బాగుంటుంది వీళ్ళది. బస్ అయితే ఇది ఇంటీరియర్ లోపలికి పోయి చూద్దాం. అలాగే ఇంకా పైన చూడండి అవుట్పుట్, రైడ్ విత్ ప్రైడ్ ఇన్ ఆసియాస్ లాంగెస్ట్ బస్. అంతేలే, 15 మీటర్ అంటే మరి తోపే బస్సు. ఇప్పుడు వచ్చిన ట్రెండింగ్లో 15 మీటర్స్ ఉన్న బండి ఈ 9600 వచ్చింది. కొన్ని పాత 9600లో 14.5 ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటి అయితే 15 మీటర్ అంట, ఇంకొక 1/2 మీటర్ పెంచారు. బండ్లు వెహికల్ చాలా పెద్దగా కొడతాయి ఇవి. అలాగే ఇక్కడ మన పైలట్ అని వేసారు, చూసారు కదా. ఓల్వో బస్సు డ్రైవర్ని పైలట్ అంటారు, లేకపోతే క్యాప్టెన్ అంటారు. డ్రైవర్ అని అసలే అనరు, అది ఫ్లైట్తో సమానం, ఆన్ రోడ్ ఫ్లైట్ అని అందుకోసం అంటారు ఈ బస్సును. ఓకేనా? చూస్తారు కదా, ఇగో మెట్లు కూడా మన హెల్పర్ మంచిగా కాదర్బాయ్ నీట్గా చేసిండు. A to Z దులుపుకొని ఎక్కుదాం మనం కూడా. చూడడానికి 2 సీట్లు ఉంటాయి, ఒకటి హెల్పర్ కోట్ ఉంటుంది ఇగో ఈ బుడ్డది, నెక్స్ట్ వచ్చేసి పైలట్కి ఒకటే ఉంటుంది. ఇక్కడ ఎవరైనా కండక్టర్ కానీ లేకపోతే మన అసొంటి ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోవడానికి ఇట్లా చిన్న చైర్ పెట్టుకుంటారు వీళ్ళు. అలాగే లోపల వచ్చేసి చూస్తారు కదా, వీళ్ళు ఎక్స్ట్రా సీసీ కెమెరాలు కూడా పెట్టారు. మామూలుగా అయితే ఇది కంపెనీ త్రూనే వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కంపెనీ త్రూనే వస్తుంది. వీళ్ళు అది కాకపోతే ఇదొకటి మళ్ళీ ఇదొకటి సెక్యూరిటీ పరంగా ఓనర్ వాళ్ళు 2 సీసీ కెమెరాలు ఎక్స్ట్రా పెట్టించుకున్నారంట వీళ్ళు. అలాగే సౌండ్ బాక్స్ కూడా ఉంది చిన్నది, పాటలు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. అట్లా సీట్ చూస్తారు కదా, చాలా నీట్గా ఉంటుంది ఓల్వోల. స్టీరింగ్ కూడా మీకు చెప్పనక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇంకా దీన్ని చూసి చాలామందికి ఎంత ఇష్టం ఉంటుందో ఇక అది నేను చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఓల్వో నడపాలని చాలామందికి డ్రీము, అదొక కళ. లైఫ్లో ఎన్నడున్నా ఒక్కసారైనా ఓల్వో నడపాలని చాలామంది నాకు ఎంతోమంది కామెంట్ చేశారు. పాపం వాళ్ళ కళలు నిజం చేయాలనిపిస్తుంది, కానీ మన చేతులు ఏముంది చెప్పండి. అట్లా నేనే బస్సు నడపదు అంటే ఓనర్లు ఏమన్నా అనుకుంటారని చెప్పి పైలట్లను కూడా నేను బస్సు అడగలేదు ఇంతవరకు. లోపలికి వెళ్దాం. వెల్కమ్ టు వి కావేరి, www.v కావేరి బస్ కమ్ వాళ్ళ .com అన్నమాట. ఇది గూగుల్లో కొట్టినా మీకు వచ్చేస్తుంది. C2 అబి బస్సు కానీ రెడ్ బస్ కానీ బుక్ చేసుకోవచ్చు. అలాగే చూస్తారు కదా, నో స్మోకింగ్, యువర్ లగేజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, మీ లగేజ్కి మీరే బాధ్యులు. అలా 9600 లోపల ఇంటీరియర్ చూపెట్టనక్కర్లేదు, చాలా నీట్గా ఉంటాయి. వీళ్ళు వైట్ బెడ్షీట్లు వాడుతారు, వైట్ కలరు. అలాగే పిల్లో కలర్ కూడా వైట్ ఉన్నది, చాలా మెత్తగా ఉన్నది. కాటన్లు వచ్చేసి ఎల్లో కాటన్లు వాడుతారు, ఈ ట్రెండింగ్లో ఉన్నది ఇప్పుడు. ఈ కాటన్లు ఎక్కువ ఇవే వాడుతారు, 9600 వాళ్ళే ఈ కాటన్లే వేసిస్తారు. అలాగే ఓల్వో అని ఉన్నది, షోరూమ్ నుంచి వచ్చింది కాబట్టి ఓల్వో అనే ఉంటుంది. ఇక మామూలుగా కొంతమంది ఏంటంటే పేరు వేసుకుంటారు ఇక్కడ, ట్రావెల్స్ పేరు, అట్లాంటిది ఏం లేదు. కొత్త బస్సు, ఇంటీరియర్ చూడండి ఎంత అందంగా ఉందో, బ్యూటిఫుల్ అవాసం. చూడండి లోపల ఎంత అందంగా ఉందంటే అంతంగా బాగుంటుంది. 9600 అంటే ఇంకా దీనికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే సేఫ్టీ పరంగా వచ్చేసి ఇక్కడ ఫైర్ సేఫ్టీ కూడా ఉన్నది, ఇన్ కేస్ ఆఫ్ ఏమన్నా. అలాగే ఫైర్ ఎగ్జిటింగ్ అండ్ ఎమర్జెన్సీ డోర్, ఇది అదే USB అండ్ C కేబుల్ 2 Type C కూడా ఉంది, చాలా బాగుంది. ఇటు లెఫ్ట్ సైడ్ మొత్తం సింగిల్ బెడ్స్, రైట్ సైడ్ వచ్చేసి డబుల్ బెడ్స్ అండ్ హ్యామర్ కూడా ఇచ్చారు. అక్కడ చూస్తారు కదా, ఇన్ కేస్ అవును బెర్త్కు హ్యామర్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఏమన్నా మీరు గ్లాస్ బ్రేక్ చేయొచ్చు, అట్లా అక్కడ కూడా ఇచ్చారు. చూడండి మీకు కనిపిస్తుందా, ఇన్ ఎమర్జెన్సీ బ్రేక్ గ్లాస్ హ్యామర్ మీన్స్ సుత్తె తెలుగులో వచ్చేసి. బ్లాంకెట్ వచ్చేసి పింక్ కలర్ వాడుతారు, ఇది చాలా వరకు ఈ మధ్యన ఇదే వాడుతారు. నేను కూడా కొంతమంది మన రీసెంట్గా కునాలో చూసిన వాళ్ళు వేరే కలర్ వాడారు, వీళ్ళు మాత్రం పింక్ వాడుతారు. చాలా బాగుంటుంది, ఇది కూడా నీట్గా ఉన్నది మొత్తానికి, ఇంకా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే బిన్ను కూడా ఇచ్చారు,
ఏమన్నా చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కానీ స్నాక్స్ తిన్నా కానీ అలా బిన్నులు వేయచ్చు. వాటర్ బాటిల్స్ కానీ ఇన్ కేస్ ఆఫ్ వాల్యుబుల్ వస్తువులు అలా వేసుకోవచ్చు. ఎందుకంటే కింద డిక్కీలు వేస్తే పలిగిపోయినాయి, వామ్మో హెల్పర్ వేసిండు ఇట్లా వేసిండు అట్లా వేసిండు అంటారు. అట్లా ఇబ్బంది లేకుండా ఆ బిన్నులు వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తారు కదా డబుల్ బెర్త్లో మీకు సాకెట్స్ 2 ఉన్నాయి. ఎందుకంటే ఒకటి లెఫ్ట్ సైడ్ అండ్ ఒకటి రైట్ సైడ్ ఎవరిది వాళ్ళకే. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కపుల్స్ బుక్ చేసుకుంటారు, అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళు బుక్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా డబల్ ఉంటాయి. మీరు ఒక 1000 రూపాయలు టికెట్ పెట్టినప్పుడు మీకు ఏదైనా సపరేట్గా ఉంటుంది. అలాగే కాటన్ కూడా వేసుకొని వాళ్ళకి మనకు సపరేట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా పడుకోవచ్చు. స్లీపరు 6 ఫీట్ పైనే ఉంటుంది, 6.5 ఉంటుంది విడ్త్ వచ్చేసి. ఎందుకంటే మామూలుగా 6 ఫీట్లో ఉంటుంది కానీ 6.25 అట్లా ఇస్తాడన్నమాట. బాగుంది. ప్రతి క్లాస్ దగ్గర హ్యామర్ ఉంటుంది. ఓకే, ఏ క్లాస్ కి హ్యామర్ ఉంటుంది. ప్రతి క్లాస్ మీద ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది. ఏ క్లాస్ అయినా మన పక్కకి వచ్చి ఈజీగా బయటకెళ్ళచ్చు ఇన్సిడెంట్ జరిగినప్పుడు. సూపర్ సేఫ్టీ కోసం అట్లా కంపెనీ సెక్యూరిటీ పరంగా ఇంత బాగున్నది. 9600 ప్రయాణించండి. మీరు 100-150 కార్డును అయితే అస్సలు ఆలోచించవద్దు. లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. బతికుంటే మనం లక్షల కోట్లు 100 కోట్లైనా సంపాదించుకోవచ్చు. మనిషి ప్రాణం చాలా విలువైనది, తిరిగి రానిది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. లేట్ అయిపోయింది. ఎగ్జాక్ట్ ఎన్నింటికి డార్లింగ్ బండి తీసేది? 7 o'clock మనం పాయింట్లో పెట్టాలి. ఇప్పుడు ఎంత అయింది టైము? 6:50 అయింది. 6:50 అయిందట. సారీ డార్లింగ్, లేట్ అయిపోయింది. 10 minutesలో మనం వెళ్ళిపోదాం. ఇప్పుడే మన డార్లింగ్ సీట్ అడ్జస్ట్ చేసుకుంటూ లైట్స్ కూడా ఆన్ చేస్తుండే. ఇప్పుడే చూడండి, ఆల్రెడీ లైట్ ఫెయిల్ కూడా అయిపోయింది. 7 o'clock అయిపోయింది. 7 o'clock స్టార్ట్ అవుతున్నాము. రేపు హైదరాబాద్కు హైతనగర్ వరకు ఏ టైం తీసుకెళ్తావు డార్లింగ్? 7:30 లోపు మ్యాక్సిమం. ఓకే, 7:30 7:20 వరకు అలా దింపేస్తాడంట. చూద్దాం. రైట్. ఎప్పుడైనా బండి తీసే ముందు మన పైలట్లో హారన్ కొట్టి తీస్తారు. హారన్ సౌండ్ అట్లుంటుంది. పులి వచ్చినట్టే. చలో, మన రైడ్ స్టార్ట్ అయిపోయింది. చెన్నై సిరిసిరి టు హైదరాబాద్. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది డార్లింగ్? 700 km. ఓకేనా? రైట్. సిరిసిరి సిక్కోట అంట. ఇప్పుడే మనం ఎంటర్ అయినాం మెయిన్ రోడ్డు. ఫుల్ ట్రాఫిక్ ఉంది చెన్నైలో. ఏంది ఇద్దరు పైలట్లు ఒకటే షర్ట్ వేసిరైంది, వైట్ కలర్. ఏమన్నా డ్రెస్ కూడా? ఓకే. బండి ఫుల్ ట్యాంక్ ఎంత డార్లింగ్ ఇది? ఫుల్ ట్యాంక్ 500 లీటర్సా? ఓకే. మనం ఇంతసేపు పార్కింగ్లో ఉన్నాం కాబట్టి మనకేం అర్థం కాలే. అక్కడ విశాలంగా ఉన్నది, అవుట్స్కట్లు ఉన్నాం కొంచెం. ఇక్కడ లోపలికి రాగానే అసలు హైదరాబాద్ కంటే హెవీగా ఉన్నది ట్రాఫిక్ వచ్చేసి. చూస్తారు కదా ఎంత రద్దీగా ఉన్నాయో రోడ్స్ అన్నీ. మొత్తం రద్దీ. ఇగో చెన్నై సిటీ లోకల్ బస్సెస్, తమిళనాడు. భలే వెరైటీగా ఉంటాయి. సేమ్ మన మెట్రో బస్సులు లెక్కనే లోకల్ బస్సులు ఉన్నాయి ఇక్కడ. సత్యభామ కాలేజ్ అని చెన్నైలో తోప్ కాలేజ్ ఇది. దీన్ని మించింది లేదు ఇక్కడ కూడా మనకు పికప్ పాయింట్ ఉండే. ఇప్పుడే పిక్ చేసుకున్నాడు మన హెల్పర్ బాయ్. ఇప్పుడు మనం వచ్చేసి తురైపాకంలో ఉన్నాము చెన్నైలో. అలాగే పక్కన ఇక్కడ బెంజ్ షోరూమ్ చూస్తారు కదా, బెంజ్ కార్ల షోరూమ్ ఉంది, పెద్దగా ఉంది, బాగుంది. టైం వచ్చేసి 7:40 అయిపోయింది. మనం సిరిసిరి నుంచి 7ంటికి బయలుదేరితే 40 minutes పట్టింది. చాలా ట్రాఫిక్ ఉంది, వీకెండ్ కదా. చూద్దాం ఎలా ఉంటుందో ఇంకా ముందు. ఇక్కడ తురైపాకంలో ప్యాసింజర్ కూడా ఒక 3-4 ఎక్కుతారు. అలాగే మన హెల్పర్ బాయ్ చూడండి, ఇప్పుడే డిక్కీలు తెరిచి బ్యాగులు పెడుతుండు మేడం వాళ్ళవి. చాలా నీట్గా ఉన్నది వీళ్ళ సర్వీసు. ప్యాసింజర్ దిగ ముందుకే బ్యాగుల కోసం రెడీలో డిక్కీ తెరిచి పెట్టిండు. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని పెద్ద ఇక్కడ సాఫ్ట్వేర్ ఆఫీసులు చూడండి ఎంత పైకి ఉన్నాయో. నెక్స్ట్ లెవెల్. ఇంకా చెన్నై క్యాపిటల్ కదా, ఇంకా బాగున్నాయి ఇక్కడ పెద్ద ఆఫీసులు. అబ్బో, పక్క వెహికల్ చూడండి ఎన్ని ఆగినాయో. స్లోగా నడుస్తుంది జర్నీ. ఎన్ని ఫ్లైఓవర్లు అంటే అన్ని ఫ్లైఓవర్లు ఉంటాయి ఇక్కడ వరుస పెట్టి. ఎటు వెళ్ళాలో అర్థం కాదు ఒక్కొక్కసారి. కోయంబేడు రోడ్డుకు లెఫ్ట్ తీసుకుంటున్నాం మనము. సీదా వెళ్తే పోరూరు ఇటు రైట్ సైడ్ తీసుకొని కిందికి వెళ్ళి మనం ఇక్కడనే బ్రిడ్జ్ మీద నుంచి యూటర్న్ చేసుకుంటాం. మెట్రో కూడా చూడండి, చెన్నై మెట్రో వెళ్తుంది. రౌండ్ ట్రిప్ టైప్లో ఉంది ఇది, రౌండ్. భలే రౌండ్ వేశారు ఫ్లైఓవర్లు, బాగున్నాయి. మనం అక్కడ కింది నుంచి వస్తున్నాం.
ఇది చెన్నైలో కోయంబేడు బస్ స్టాండ్, చాలా పెద్దది. ఇక్కడ మెట్రో కానీ మన మామూలుగా బస్సు సిటీలో ఒకటికి మన హైదరాబాద్లో జేబీఎస్ కోటి టైప్ ఎట్లనో బస్ స్టాండ్, ఇది చెన్నైలో కోయంబేడు బస్ స్టాండ్ అట్లాంటిది. చాలా బాగుంటుంది, పెద్ద బస్ స్టాండ్. ఇక్కడ నుంచి కూడా మనం పాస్ అయిపోతున్నాము. సిటీ ట్రావెల్స్ అంట, బెంజ్ సింబల్ వేసిండు బాగానే. హైదరాబాద్ అట్టుంది అది కూడా. ఇక్కడ A to B రెస్టారెంట్ వెజిటేరియన్ అని చాలా రెస్టారెంట్లు ఉన్నాయి, ఫేమస్ అట్టుంది. ఇగో ఇప్పటికి నేను 3-4 చూసిన. మీరు ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మన చెన్నై వాళ్ళు ఎవరన్నా మన వీడియో చూసే వాళ్ళు ఉంటే. ఇగో ప్రైవేట్ ట్రావెల్ చూడండి, చాలా వరకు ఎక్కడికి వెళ్తే మొత్తానికైతే బాగానే రోడ్డు మీదకి వచ్చినాయి. ఇగో ఈ ఫ్లిక్స్ బాక్స్ ఇది కూడా హైదరాబాద్ అట్టుంది, చాలా బయలుదేరుతున్నాయి. సేమ్ బెంగళూరు మన ఈ చెన్నై ఒకటే, అన్ని రూట్లకు క్యాపిటల్స్ కదా. ఇక్కడ యూటర్న్ చేసుకొని మార్కెట్ లోపల నుంచి వచ్చి అట్లా నుంచి తిరుక్కొని రావాలి. అచ్చా, అరే కాక వెనకకు వస్తుండే ఆ బండి పడుతుందా, హారనే ఒకసారి, ఎందుకైనా మంచిది. పోతుండా. ఇక్కడ వీల్స్ చూడండి, మన ఓల్వోకు భలే తిరుగుతాయి, కనపడుతుందా మీకు? చెన్నైలో చూడండి, ఇక్కడ మార్కెట్ దగ్గర మరీ డివైడర్ మీద పడుకున్నారండి. ఆ డివైడర్ మత్తుల నిద్ర మత్తుల అటో ఇటో డొల్లితే ఇంకే అంతే సంగతులు. ఇది చాలా టూ మచ్ అని చెప్పుకోవచ్చు. ఆ కరివేపాకు చూడండి ఎట్లా వేసిండో రోడ్డు మీద, ఆ ఘోరం. ఫ్రెష్ అని ఇదే అమ్ముతారు ఇక తీసుకొచ్చి అట్లా పెట్టిండు. ఇగో మురకాలో పక్కనే పెట్టిండు దరిద్రంగా. ఇగో ఇక్కడ కూడా చూడండి, మొత్తం రోడ్డు మీదనే. మరీ మురకాలో పక్కనే పెడితే ఎట్లా అన్నయ్యా, మీరు కూడా కొద్దిగా ఆలోచించండి అన్నయ్య. బా ఎంత దుమ్ము ఉంటుంది, ఎంత ధూళి. ఈ వీడియో చూసినాక మీకు నిజంగా చెన్నై వస్తే కరివేపాకు వేస్తా అంటే భయం కావాలట్టుంది. 100% అవుతుంది నేను ఇది చూపెట్టినాకనైతే. కామెంట్ చేయండి చెన్నై వాళ్ళు ఎవరన్నా ఉంటే. పార్సల్ కట్టించుకుంటే రేపు ఇదే కరివేపాకు మనకు లంచ్లోకి వస్తుంది, డిన్నర్లోకి వస్తుంది, నీటిలోకి వస్తుంది. ఇట్లా ఫుల్ లోడ్ వేసుకొని వచ్చాడు మన కాక. ఎక్కలేని కరివేపాకు అంతా ఇన్నే ఉంది. ఆంధ్ర నుంచి వస్తుంది అంటే ఎక్కువ చెప్తుండు మన హెల్పర్ బాయ్. చూడండి కట్టలు ఇసిరేస్తారు పైనుంచి. మళ్ళీ ఇక్కడ వ్యాన్ వచ్చింది, ఎట్లా ఇసిరేస్తాడు రోడ్డు మీదకి. ఈ కోయంబేడు ఓమ్ని బస్ స్టాండ్ దగ్గర చూడండి, మన బస్సులు అన్నీ ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ దాకా ఆగినాయి. ఇగో స్ట్రీట్ ఫుడ్ కోసం చూడండి ఎంతమంది తెలుసా, అసలు చీమల దూరని చిట్టాడు వేయది. ఎంతమంది ఉన్నారు చూడండి స్ట్రీట్ ఫుడ్ కోసం. వీళ్ళందరూ దోశ, ఎగ్ దోశ అని, మసాలా దోశ, ఊతప్ప అన్నీ ఇక టిఫిన్స్ A to Z, వెజిటేరియన్ కానీ నాన్ వెజ్ ఏదైనా దొరుకుతుంది. ఇగో మన ప్యాసింజర్ అట్టుంది, చేయబెట్టి ఆపుతుండు. చూడండి ఎలా తింటురో. మొత్తం రోడ్డు మీద ఇంత స్ట్రీట్ ఫుడ్, ఇడ్లీలైనా ఏదైనా మరి చాలా బాగుంటుంది అట్టుంది చెప్పాలనుకుంటే. ఓకే, మన కండక్టర్ బ్రోనట ఈ ఫోన్ మాట్లాడేట ఆయన చెన్నై వరకు పికప్ చేసి దిగిపోతాడంట. ముందర శ్రీ గణేష్ అని ట్రావెల్స్ కూడా అయినాయి, చాలా ట్రావెల్స్ ఉన్నాయి. ఒక 10 మెంబర్స్ వరకు ఎక్కిరు కోయంబేడు ఓమ్ని బస్ స్టాండ్లో. పెద్ద స్టాప్ ఇది చెన్నైలో. మనోడు చూడండి ఎట్లేస్తుండో, పూరి కానీ. ఇక్కడ వర్షం వచ్చి ఎక్కడికక్కడ నీళ్ళు ఆగిపోయినాయి, విపరీతంగా వర్షం. మధ్యాహ్నం కూడా ఫుల్ కొట్టింది. చూడండి ఇక్కడనే స్ట్రీట్ ఫుడ్, ఆ బురదలనే వంట, అంతా తప్పదు ఇక. మరి చెన్నై అంటే అట్లుంటుంది. ఇక్కడనే అన్నీ. అక్కడ వేడివేడిగా మంచిగా పరోటా వేస్తుండ అన్నయ్య. ఇక్కడ చట్నీ కూడా వేసుకుంటుండు, చాలా బాగుంది. అంతే అట్లా ఎగిరేస్తాడు, వేడివేడిగా తినేసేయచ్చు టేస్టీగా. అలాగే శ్రీ సాయి ఒకటి ఉన్నది, అలాగే విక్రమ్ ట్రావెల్స్. ఇక్కడ చక్ర విక్రమ్ ట్రావెల్స్ 9600 కూడా వచ్చింది చూడండి, అది కూడా మన హైదరాబాదే. పట్టిద్దా కొమ్ము చూసుకోవాలి డార్లింగ్, అది అట్లా పర్ఫెక్ట్ ఉండాలి వోల్వో పైలట్ అంటే, లేకపోతే బస్సుకు స్క్రాచెస్ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా జాగ్రత్త చూసుకొని నీట్గా నడపాలి. అసలు విక్రమ్ మన పైలటే సీనన్న అని, మోస్ట్ సీనియరు విక్రమ్ ట్రావెల్స్లో చేస్తుండంట.
ఇప్పుడు వచ్చేసి మనం అన్నానగర్ వెళ్ళాలి. అలాగే రెడ్ హిల్స్లో కూడా ఉన్నాయి పికప్ పాయింట్లు, అన్నానగర్ అండ్ తర్వాత ఆ రెండు చూసుకొని డైరెక్ట్ తడ వయా నెల్లూరే. ఇక అప్పటిదాకా ఏం లేవు, ట్రాఫిక్ కొంచెం తక్కువైపోయింది, పర్వాలేదు. ఇగో ఇట్లా సరదాగా గేమ్స్ ఆడుతూ వెళ్తూ ఉంటారు చెన్నైలో. పిల్లలు చూస్తారు కదా, అక్కడ సినిమా చూస్తుంది మేడం గారు. మన సబ్స్క్రైబర్ కలిసిండు, ఇగో వ్యాన్లో పోతాంటే చూసి మరి హాయ్ చెప్తాడు మీరు యూట్యూబరా అని చెప్తాడు. మనం చూసి గుర్తుపట్టిండు, హాయ్ చెప్తాండు ఇక. ఓకే ఓకే. రెడ్ హిల్స్ లోపల రేవతి స్టోర్ అని ది బెస్ట్ షాప్ అంట. మన హైదరాబాద్లో ఐకియా టైపుల్నే ఉంది సేమ్, అన్నీ దొరుకుతాయి అటుంది ఇలా మాల్. ఇగో ఆల్రెడీ సగం క్లోజ్ చేసారు, ఇక మిగతాది కూడా క్లోజ్ చేస్తారు అటుంది. టైం అయిపోయింది, 10 o'clock దగ్గరికి వచ్చింది. మనకు చెన్నై ఇంతటితో ఎండ్ అవుతుంది. రెడ్ హిల్స్ టోల్గేట్ వచ్చింది ఇప్పుడే. చెన్నై నుంచి ఫస్ట్ టోల్గేట్ ఇదే. హైదరాబాద్ పోయేసరికి ఎన్ని టోల్గేట్లు వస్తాయో చూడాలి. ఇక ఈ టోల్గేట్ దాటితే మన జర్నీ సాఫీగా సాగుతుంది. ఇక ట్రాఫిక్ అంతగా ఏముండదు పెద్దగా, సిటీ దాటిపోతాం కదా ఆల్మోస్ట్. కాక బంద్ చేస్తుండు, మరి ఏమైందో అలిగిండు. చాలా స్లో, పర్వాలేదు స్పీడే ఉన్నది. టోల్గేట్ స్లో ఉంది అనుకున్నా. సేఫెస్ట్గా 2 పెట్టిరు. చెన్నై లాస్ట్ పికప్ టోల్గేట్ దగ్గర 4 ప్యాసింజర్ ఉన్నారంట లాస్ట్గా చెన్నైలో బార్డర్లో. ఇంకా వీళ్ళే ఆల్రెడీ ప్యాసింజర్ కూడా దగ్గరికి వచ్చారు, అన్న వాళ్ళు ఎక్కుతారు. తడా వచ్చేసి మనకు 49 km ఉంది. అలాగే నెల్లూరు వచ్చేసి 154, విజయవాడ వచ్చేసి 432 km ఉన్నది. ఇక చెన్నై దాటేసాము ఆల్మోస్ట్. పికప్లు ఏం లేవు ఇక్కడ. అక్కడ తాడా దగ్గర నెల్లూరు దగ్గర ఒకళ్ళిద్దరు ఉన్నారు ప్యాసింజరు, వాళ్ళని చూసుకొని వెళ్తే ఇంకేం లేవు. బండి ఫుల్ అయిందా డార్లింగ్? కాలేదా? 1-2 సీట్లు ఏమన్నా ఖాళీగా ఉన్నాయంట. అది అల్లో నాకోటి హెల్పర్ కోటి అవుతుంది అట్టుంది ఇలా. ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, ఇదంతా గుమ్మడిపూడి టౌన్ అంటారు దీన్ని. ఇది దాటితే నెక్స్ట్ వచ్చేసి టోల్ వస్తుంది, గుమ్మడిపూడి టోలు. ఏంది రోడ్డు డైవర్జన్ చేసారు ఎందుకని? ఓహో, ఇట్లా వెళ్తే స్లోగా వెళ్తారు. అచ్చా, పేపర్లో మార్నింగ్ చూపించాము. నెక్స్ట్ వచ్చేసి చెకింగ్ కూడా జరగదు ఇక్కడ. ఇప్పుడు చెకింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు ఏం జరగదు, అంటే రెగ్యులర్ తిరిగే బళ్ళే కదా. అచ్చా, చూసి ఇచ్చి పెడతారు అయితే. మార్నింగ్ అయితే కంపల్సరీ చెక్ చేస్తారు. అచ్చా, రిటర్న్ లో మాత్రం అంతగా ఒకసారి అడుగుతారు, ఒకసారి అడుగుతారు. ఓకే, 3 పేపర్లు చూపించాను. ఓకే, చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి చెన్నై రూల్స్. తమిళ స్ట్రిక్ట్ గా ఉన్నది. పేపర్స్ ఏమి లేకపోయినా కానీ ఇంకా బండి సీజ్ చేస్తారు. ఓకే, అన్ని చూసుకొని రావాలి. టోల్గేట్ కూడా చిన్నగా ఉంది, బాగా ఇరుకుల సంసారం. బూత్ నెంబర్ 5. ఫైనల్గా ఓ చూసావా, మనం రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాం కాబట్టి ఒకసారి మనం చూసినా కానీ వీళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయని వదిలేస్తారు. ఓకే, ఓసారి డౌట్ వస్తే ఖచ్చితంగా చెక్ చేస్తారు. మొత్తం నీట్గా చెక్ చేసుకొని పర్మిట్, ఫిట్నెస్, ట్యాక్స్ అన్నీ ఉన్నాయా లేదని చెక్ చేసి పొల్యూషన్ తోటి అన్ని కరెక్ట్గా ఉంటాయి. పొల్యూషన్తో సహా అన్ని చెక్ చేసి పంపిస్తాడు. ఇక ఇప్పుడు ఏదో ఒకటి ఆరెంజ్ ట్రావెల్స్ బస్ ఇక్కడ సీజ్ చేసారు. ఉన్నదా ఇక్కడ అన్న ఉంటుందని చెప్పి మొన్నటి వరకు ఇక్కడే ఉండింది, చూడలేదు. అచ్చా, ఓకే. తమిళనాడు బార్డర్ బాబాయ్. నెక్స్ట్ ఏపీ. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. ఏపీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకు బార్డరు. మనం 3 రాష్ట్రాలు దాటి మన ప్రయాణం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ రైడు చాలా బాగుంటుంది. మీరు చెన్నై రూల్స్ అండ్ చెన్నై మార్కెట్ అండ్ చెన్నై స్ట్రీట్ ఫుడ్ అన్నీ ఉంటాయి ఇలా A to Z. చాలా బాగుంటుంది. హైదరాబాద్ వచ్చేసి 576 ఉంది. భువనేశ్వర్ వచ్చేసి 1180 km ఉంది. కోల్కతా వచ్చేసి 1618 ఉంది. అబ్బో, మన వే వచ్చేసి NH16లో ప్రయాణం చేస్తున్నాము. మన వే మన ఏపీలోకి ఎంటర్ అయినాక ఆంధ్ర చెక్ పోస్ట్ వచ్చింది.
ఇంకో 500 మీటర్స్ దూరాన ఆంధ్ర చెక్ పోస్ట్. ఇక్కడ కూడా ఆల్కహాల్ కానీ లేదంటే బండ్లో ఏమన్నా చెకింగ్ దొరుకుతాయా డార్లింగ్? ఇక్కడ పెద్దగా చెకింగ్ ఏమి ఉండదు మనకి. మన వాళ్ళు అయితే ఎవరు లారీలు వాటికైతే ఉంటుంది కానీ ఓకే ఓకే మన బస్సులు మాత్రం ఓకే. ఇక్కడ చెక్ చేస్తున్నారు చూడండి, రైట్ సైడ్లో పోలీసులు కూడా. ఈ లారీలన్నీ ఆగినాయి డిన్నర్ కోసం. అండ్ చెక్ పోస్ట్ దగ్గర ఏమన్నా కింద మీద ఉన్నా అన్నీ చెక్ చేసి నీట్గా పంపిస్తారు. మనకు విజయవాడ వచ్చేసి 367 ఉంది. శ్రీహరికోట 31. తడలో ప్యాసింజర్ ఎక్కాడు ఇప్పుడే. తడ డిస్టిక్ పేరు వచ్చేసి తిరుపతి. అక్కడ స్టేషన్ ఉంది చూస్తారు కదా, పోలీస్ స్టేషన్ చూడండి. నాయుడుపేట సబ్ డివిజన్, తిరుపతి జిల్లా, తుళ్ళూరుపేట సర్కిల్ అంట. ప్యాసింజర్ కూడా ఎక్కిపోయాడు ఇక్కడ, వెళ్ళిపోవడమే. నెక్స్ట్ నెల్లూరు దగ్గర ఉన్నారంట. ఇప్పుడే మనము ఏపీలోకి ఎంటర్ అయినాక సూళ్ళూరుపేట టోల్ ప్లాజా రీచ్ అవుతున్నాం. ఇక్కడనే ఉంటుంది మనకు స్నాక్స్ బ్రేక్ అండ్ టాయిలెట్స్ బ్రేక్. ఎంతసేపు ఆపుతావు డార్లింగ్? 5 minutes, 5 to 10 minutesలో మళ్ళీ వెళ్ళిపోద్ది బండి. రైట్, మనకు డిన్నర్ బ్రేక్ టైం లేదు ఈరోజు. మన పైలట్లు ఇద్దరికి హెల్పర్ కోటి నాకోటి 4 దోశ చెప్పినాం అంతే. ఇక్కడ చిన్న హోటలు, అలాగే టాయిలెట్స్ అండ్ ఇక్కడ డిన్నర్ ఇదే. ఇక బస్సు అక్కడ ఆపారు మనది. సూళ్ళూరుపేట టోల్ ప్లాజా దాటగానే ఇక్కడనే. ఇక నెక్స్ట్ వెళ్ళిపోవడమే, లేట్ అయిపోయింది ఇప్పటికే. ఎగ్గు దోశ చెప్పిండు మన డార్లింగ్. డిన్నర్ బ్రేక్ ఎందుకు తీసేసారంట? డిన్నర్ బ్రేకా అంటే మనం లేట్ హౌస్ వరల్డ్ కదా, లేట్ హౌస్ వరల్డ్ కాబట్టి మనం డిన్నర్ బ్రేక్ కాకుండా అంటే ఒక 1/2 hour 1 hour లేట్ అయిపోద్ది. సిటీలో ఎంట్రీ ఉండదు మనకు. 7 o'clockకి మనకి సిటీ ఎంట్రీ లేదు కదా, నో ఎంట్రీ కదా పెద్ద బస్సులకి, అందుకని తీసేసారు. ఇబ్బంది అవుతుంది. మళ్ళీ సిటీలో పోలేం కాబట్టి మళ్ళీ పికప్ వ్యాన్లు పెట్టుకోవాలి, కస్టమర్లు ఇబ్బంది పడతారని చెప్పేసి డిన్నర్ బ్రేక్ తీసేసారు. రేటింగ్ కూడా పోతుంది. గుడ్ నైట్. మార్నింగ్ 5:36కి మళ్ళీ. సరే 5:36కి వెళ్తాం. మనం ముజ్జుబాయ్ ఎక్కిండు చూస్తారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ముజ్జుబాయ్ డ్రైవింగ్ కూడా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే తిరుపతి వెళ్ళిపోవచ్చు, అలాగే శ్రీకాళహస్తి. మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాము. డైరెక్ట్ నెల్లూరు మీదుగా ఒంగోలు, కావలి అలా వెళ్ళిపోద్ది. మన బైపాస్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోద్ది మన బండి. నాయుడుపేట 0.5. మల్లం రైట్ సైడ్ తీసుకుంటే 28 km ఉన్నది. మనం తిరుపతి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ ఎక్కాలి పైకి. ముజ్జుబాయ్ ఎక్కిండు. హాయ్ చెప్పు బాయ్ మన సబ్స్క్రైబర్ అందరికి. ఓకే, డైరెక్ట్ పార్సల్ తెచ్చుకొని బస్సులోనే తినేసాము. అక్కడ టైం లేదు. ఇక చెన్నై అంటే కొంచెం మాత్రమే ఉంటుందిలే, ఎందుకంటే ఆడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, జర్నీ అనేది సాగదు ఒక మానంగా. దానివల్ల ఇట్లా అయిపోయింది. భూదానం టోల్ ప్లాజా. శ్రీకృష్ణ వెహికల్కి ఏమైందో ట్రబుల్ ఇచ్చింది వెహికల్. అయ్యో పాపం. కాకినాడ బండి ఆగిపోయింది 9866 టోల్ రోడ్లో. ఇప్పుడే నెల్లూరు రీచ్ అయినాము. ఇక్కడ నెల్లూరు దగ్గర మనకు పికప్ ఉన్నారు ఒక 2 ప్యాసింజరు. వీళ్ళని ఎక్కించుకొని నేరుగా బండి వెళ్ళిపోద్ది. ఇక లాస్ట్ పికప్ ఇదే, లాస్ట్ ప్యాసింజర్, లాస్ట్ బ్యాగ్ ఇదే. ఇక నెక్స్ట్ డ్రాపింగే, పికప్ లేమ్లో. ఇక ఇంతటితో క్లోజ్ అయిపోయింది. కోమిట్ల బస్సు మీద చూడండి, లగేజ్ ఎంత హైట్ వేసిండు అంటే అంత హైట్ వేసిండు. మరి ఇది బస్సు ప్యాసింజర్లకు అర్థం కావట్లే, మొత్తం లగేజ్కు అర్థం కావట్లే. లారీ కన్నా ఎక్కువ ఉన్నది హైట్ లోడు. అమ్మ జీవితం. ట్రావెల్ చేస్తారా లేకపోతే మొత్తం లగేజ్ పెట్టిరా దీన్ని?
అసలు మామూలుగా పెట్టలేదు, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. కొమ్మిట్లోళ్ళు అంత పైకి పెట్టారు, అంత హైట్ వేసారంటే మామూలు విషయం కాదు. చూడండి ఎంత హైట్ అంటే అంత హైట్ లేపిండు. అది కరెంట్ తీగలు తగులుతేట్టుంది ఈ లగేజ్కి. టంగుటూరు టోల్ ప్లాజా రీచ్ అవుతున్నాం ఇప్పుడే మనము. టైం వచ్చేసి 2 o'clock అయిపోయింది ఆల్రెడీ. రైట్, ఇక్కడ స్టేట్ పోతే ఏమవుతుంది ఫ్లైఓవర్ నుంచి? ఆహా, ఇప్పుడే మనము వేల్చూర్ టోల్గేట్ ఎంటర్ అవుతున్నాము. వర్షమే లేదు, హైదరాబాద్లో ఫుల్ వర్షం ఉందంటారు. తెలంగాణ దగ్గరకు వచ్చినాం, బార్డర్ దగ్గరకు వస్తున్నాం, ఇంకా వాన వేయలేదు ఇక్కడ. చూడాలి మరి, చౌటుపల్లి దాకా పోయినాక ఉంటుందా, నార్కెట్పల్లి దాకా పోయినాక ఉంటుందా. పిడుగురాల టౌన్ ఇది. తుమ్మల చెరువు టోల్ ప్లాజా అట, బ్రాహ్మణపల్లి కూడా అని అంటారంట, 2 పేర్లు అంట. పిడుగురాల నుంచి డ్రాపింగ్లు స్టార్ట్ అయినాయా? ఒక 5-6 దిగిరా మొత్తానికి? ఓకే, ఇప్పుడే మనము దాచపల్లి టౌన్ దాటుతున్నాము. ఇంకా మనకు నార్కెట్పల్లి వచ్చేసి 100 km ఉన్నది, హైదరాబాద్ వచ్చేసి 180 ఉన్నది. ఇప్పుడే మనము ఆంధ్ర బార్డర్ క్రాస్ అయిపోతున్నాం. ఇప్పటికీ మనం 2 బార్డర్లు క్రాస్ అయిపోయినట్టు. ఈ బార్డర్ క్రాస్ అయితే ఒకటి తమిళనాడు, రెండోది వచ్చేసి ఏపీ, మూడోది వచ్చేసి తెలంగాణలోకి ఎంటర్ అయిపోతున్నాం. నెక్స్ట్ ఇది దాటాక దాచపల్లి పోలీస్ స్టేషన్, పల్నాడు జిల్లా. ఏదో అన్నవాళ్ళు ఉన్నారు లోపల, పోలీస్ అన్నవాళ్ళు చెకింగ్. గుడ్ మార్నింగ్ తెలంగాణ బార్డర్. ఆంధ్ర బార్డర్ అయిపోయింది ఇంతటితో. ఇప్పుడు తెలంగాణ బార్డర్లోకి ఎంటర్ అయిపోయినాం. 2 స్టేట్లు దాటి 3వ స్టేట్కి ఎంట్రీ అవుతున్నాము. కటింగ్స్ బాగా పెట్టారను, గట్టిగా తిప్పాలా. గుడ్ మార్నింగ్ ముజ్జుబాయ్. వర్షం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయేటట్టుంది. ఇగో వర్షం, వరద అయితే చిన్న చిన్న ఉన్నది ఇక్కడ. చూడాలి మరి. హైదరాబాద్లో 2 days నుంచి ఫుల్ వర్షం అన్నారు. చూస్తుంటే చుక్కలేదు. మరి ఇక్కడ దాకా వచ్చి మన తెలంగాణ బార్డర్కి వచ్చిన దాకా కూడా చుక్కలేదు. ఇప్పుడే మనము తిప్పర్తి టోల్ ప్లాజా రీచ్ అవుతున్నాము. నల్గొండ వచ్చేసి ఇంకా 20-25 ఉంటుందంట. మనం ఆల్మోస్ట్ హైదరాబాద్కు ఇంకొక 120-110 kilometers దగ్గరలో ఉన్నాము. టైం వచ్చేసి 5:30 అయిపోయింది. అబ్బా, రైట్. ఇప్పుడే మెల్లమెల్లగా తెల్లారిపోతుంది. ఆల్రెడీ 6కు దగ్గరలో ఉన్నాము మనము టైము. వెల్కమ్ టు నల్గొండ. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే నల్గొండ టౌన్లోకి వెళ్ళిపోద్ది. మనం కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని మళ్ళీ వెళ్తాం. ఎందుకంటే ఇక్కడ వే బంద్ చేశారు, రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉందని. ఇక్కడ యూటర్న్ చేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోద్ది. స్ట్రైట్ వెళ్తే నల్గొండ టౌన్. ఈ బ్రిడ్జ్ అయితే జుమ్నే వెళ్ళిపోవచ్చు. ఇంకొద్ది రోజులు టైం ఉంది. 6 monthsలో అయిపోద్దట్టుంది మ్యాక్స్. నల్గొండ క్రాస్ రోడ్ దగ్గర నుంచి 1 wayలో వెళ్తున్నాము.
ఏమైందంటే మధ్యనే యాక్సిడెంట్ అయిందట బస్సు, దానివల్ల రాంగ్ రూట్లో వెళ్ళాల్సి వస్తుంది ఆపోజిట్లో. అవే మొత్తం క్లోజ్ చేయించి ఆపోజిట్లో వెళ్ళమని చెప్పారు పోలీసు వాళ్ళే, దానివల్ల ఆపోజిట్లో వెళ్తున్నాం మనము. ప్రతి ఒక్క వెహికల్ ఆపోజిట్లోనే పోతుంది. చూడాలి అక్కడ ఏమి యాక్సిడెంట్ అయిందో చూద్దాం. పోయిన బండ్లు అలాగే రిటర్న్ కూడా వస్తున్నాయి కొన్ని బండ్లు. అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందని ఎదరే మలుపుకొని మళ్ళీ వచ్చారు. వెనక తిప్పుకొని వస్తారు. ఈయనట్టుంది యాక్సిడెంట్ అయింది. లారీకి కొట్టేసింది మొత్తం. స్టార్ లైనర్ ఏపీఎస్ఆర్టీసీ. చూడండి ఘోరంగా అయింది యాక్సిడెంట్. చిన్న ఇగో మొత్తం అసలు షేప్ అవుట్. డ్రైవర్ అయితే అవుటే అయిపోవచ్చు, ఏం లేదు అసలు. లారీ కొంచెం అడ్డుంది మనకు, చూసారు కదా ఎంత షేప్ అవుట్ అయిందంటే అంత షేప్ అవుట్ అయింది అక్కడ. ఆర్టీసీ బండ్లు సురక్షితం సుఖవంతం అంటారు. ఆర్టీసీ బండ్లు కూడా ఆఖరికి యాక్సిడెంట్లు కాబట్టి అట్లుంటుంది. టైం వస్తే ప్రైవేటే కానీ అది గవర్నమెంటే కానీ ఇంకేదన్నా కానీ ఏదైనా అయితేనే ఉంటుంది. మనం విజయవాడ వెళ్ళాలనుకుంటే 191 రైట్ సైడు, అదే లెఫ్ట్ సైడ్ హైదరాబాద్ తీసుకుంటే 87 km ఉన్నది. ఇగో ఇట్లాంటి లారీకే కొట్టేసిండాడ, సేమ్ ఇట్లాంటి లారీ. ఇప్పుడే మన హైదరాబాద్ మెయిన్ రోడ్ ఎక్కాము. 87 km 86 km ఉన్నది ఇక్కడ నుంచి. ఆల్రెడీ టైము 6:08 అయిపోయిందంట టైము. ఓహో వాష్రూమ్ బ్రేక్ ఉందంట. అయితే 7 వరకు వెళ్ళిపోదాం అంటున్నా. ఇక్కడ టాయిలెట్స్ బ్రేక్ కోసం ఒక పూజిత హోటల్ దగ్గర ఒక 10-15 minutes బ్రేక్ ఇస్తున్నాం ప్యాసింజర్లకు. ఇక్కడ పైలట్ చేంజ్ అవుతాడు, మళ్ళీ రియాజ్ డార్లింగ్ వస్తాడు. ఇక మన ముజ్జుబాయ్ నిద్రపోతాడు ఇక పోయి. హోటల్ పెద్ద హోటలే. ఇక్కడ చూడండి శ్రీ తులసి ఏపీఎస్ఆర్టీసీ అమరావతి, అలాగే శ్రీకృష్ణ 9600, పక్కన ఫ్లిక్స్ బస్సు, మన వేమూరి కావేరి, ఇటు పక్కకు ఆరెంజ్, చాలా బస్సులు ఆగినాయి. ఆరెంజ్ పక్కన శ్రీకృష్ణ, అవతల అది మొత్తం వరుస బయట అయింది. అట్లుంటుంది. ఓకే పెద్ద హోటల్ ఇది. శ్రీకృష్ణ 9600 అప్పుడే వెళ్ళిపోతూనే ఉంది. మనకన్నా లేట్ వచ్చింది. జెట్ స్పీడ్ వెళ్ళిపోతూనే ఉన్నాడు కాక. టైం మెయింటైన్ చేయాలి, లేకపోతే వర్కౌట్ అవ్వదు. 4555. ఇప్పుడే నార్కెట్పల్లి దగ్గర టాయిలెట్స్ బ్రేక్ అయిపోయింది. 15 minutes బ్రేక్ ఇచ్చారు. మన ముజ్జుబాయ్ దిగి మళ్ళీ ఇప్పుడు రియాజ్ డార్లింగ్ ఎక్కిండు. పైలట్ చేంజ్. ఇక హైదరాబాద్ దాకా నాన్ స్టాప్. పార్కింగ్ వరకు బాత్తనే ఉంటాడు ఇక బండిని. ఏ టైం వరకు తీసుకుపోతావు డార్లింగ్? టైం ఎంత అయింది చూడు. 6:30 అయింది. 6:30. ఓకే 7:30 అవుతుంది. అబ్బా 1 hour పట్టిద్దా? ఓకే లేట్ ఉందా? ఆన్ టైంలో ఉందా బండి? ఆన్ టైంలో ఉందా? సేమ్ టైం ఇదే. ఇక చెన్నై అంటే ఈ మాత్రం టైం పట్టింది అవ్వదమ్మా. ఓకే టాటా ఏసీలో ఒక 12 మంది పడుకున్నారు ఒక టాటా ఏసీలనే. ఎక్కడికి వెళ్ళేస్తారు కాకాలు. గ్రేటు. మంచి నిద్ర మీద ఉన్నారు. హారన్ పెట్టినా చూసేటట్లేరు. వర్షం ఏం లేదు, అందరూ వర్షం వస్తుందని అన్నారు. చుక్క లేదుగా అసలే. మనకు లాస్ట్ టోల్గేట్ వచ్చేసింది ఇప్పుడే. ఇది దాటితే నెక్స్ట్ చౌటుప్పల్ వయా హైదరాబాద్. ఇంకా పంతంగి టోల్ ప్లాజా లాస్ట్ టోల్ ప్లాజా ఇది మనకి. ఇక ఇంతటితో ఎండ్ అవుతాయి టోల్ ప్లాజాలన్నీ. రైట్
ఇదంతా చౌటుప్పలే టౌను, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ది. ఇంతటితోనే టోల్ రోడ్స్ అయిపోయినాయి. NH65 టోల్ రోడ్ అయిపోయింది. ఇక టోల్ సేమ్లో లాస్ట్ టోల్ గేట్ అని చెప్పాను కదా, మనము తూప్రాన్పేటలో ఉన్నాము. ఎగ్జాక్ట్లీ ఇంకొక పావు గంట 20 నిమిషాల్లో ఎగ్జాక్ట్లీ హైత్నగర్లో దింపిస్తాడు మనం. ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్గా రామోజీ దగ్గర దిగొచ్చు. చాలా బాగుంటుంది. ఈ ఫ్లైఓవర్లు వేసిన కాంచి జర్నీ సాఫ్ట్గా జరుగుతుంది. ఇప్పుడే మనము సిటీ ఎంటర్ అయిపోయినాం. పెద్దంబర్పేట్ నియర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్నాము. ముందట శ్రీకృష్ణ హైటెక్ బండి వెళ్తుంది. వీరాబాడి. ఇదంతా రామోజీ ఫిలిం సిటీ. ఇక కనిపిస్తుందా? ఇదంతా రామోజీ ఫిలిం సిటీ. లోపల చాలా బాగుంటుంది. ఎవరైనా విజిట్ చేసే వాళ్ళు ఉంటే చేయండి. ఫీజు 1200 1500 ఉంటుంది రోజుకు. చాలా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్. వర్షం వచ్చిందన్నారు నిన్నటిదాకా, ఫుల్గా అన్నారు వర్షాలు. చుక్క నీళ్ళు వేయాలి రోడ్ల మీద. మొత్తానికి 7:20 7:25కి హైత్నగర్లో రీచ్ అయిపోయినాం మనము. ఇంతటితో ఈ వ్లాగ్ ముగిస్తున్నా. చాలా రోజుల తర్వాత డార్లింగ్ మీట్ అయింది. ఒక 1 year అయిందా? 8 months 1 year అయిందా? దాటిందా? 1 year దాటింది. చాలా రోజుల నుంచి అడగంగా డార్లింగ్కు మీటప్ ఇచ్చిండు. ప్లస్ నేను దొరికినప్పుడు ఆయన ఇవ్వలే, ఆయన దొరికినప్పుడు నేను ఇవ్వలేదు. లేట్ అయిపోయింది. లేకపోతే ఈ వ్లాగ్ అనేది చాలా ముందు వచ్చేది. లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో వ్లాగ్ ముగిస్తున్నా. సిటీ వచ్చేసినాం చూడండి మనం. ఓకేనా? బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. బండి వెళ్ళిపోతుంది. ఇక మనం ఇక్కడ హైత్నగర్లో దిగిపోయాము. 9600 అంటే 9600 అట్లా ఉంటుంది మరి.